దివ్య పిల్లయ్య గారు, అదితి గారు అండ్ ఆనంది గారు, వీళ్ళు ముగ్గురు. ఓకే రండి, ఇంకా పేమెంట్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి సార్. ఏదే కాదు సార్, సార్ ఈరోజు ఇటు వస్తుంటే నేను చెప్పాను, ఈరోజు సార్ ఎవరు లేటుగా వస్తే వాళ్ళది 10% కట్ చేసి మిగతా ఇద్దరికి 5% ఇచ్చేయాలి సార్ అబ్బాయిది అని చెప్పిన. అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబాయ్ వచ్చేసాం. తమ్ముడు పాపం ఎక్కడో డిలే అయింది రోడ్లో. సో ఫోన్ చేసి తమ్ముడు ఏమయ్యి అందరూ వచ్చేసినాం ఏడున్నావు అన్నాను. అంటే అన్న ఇలా డిలే అయిపోయింది, నేను 2 minutes దగ్గరలో ఉన్నాను. ఏంటి తమ్ముడు డిలే అంటే, లేదన్నా ఈ రోడ్ నెంబర్ 45 అన్న సీఎం కాన్వే వచ్చేసింది ఆగిపోయామ్మా అన్న. అంటే పక్కన బాబాయ్ అని ఒకడు ఉంటాడు, ఇంతమంది తారక దగ్గర ఉండేటాడు. ఎక్కడ నువ్వు తమ్ముడు? సో మా బాబాయ్ని ఇచ్చిన ఐడియా మా వాడు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు. బాబాయ్ ఇలా పాప సీఎం గారి కాన్వే వచ్చేసింది బాబాయ్ అని రోహిత్కి అందుకే రాలేదంటే, రోహిత్ సీఎం డావోస్లో ఉన్నారు కదా బాబాయ్, కాన్వే అందించొస్తుంది అన్నారు. ప్రొడ్యూసర్ గారు 10% అన్నారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, లవ్ యూ. రోజు సెట్లు ఇదే ఎగ్జాక్ట్లీ దిస్ వాట్ యూస్ టు హ్యాపెన్. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ, ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి మెమరీస్. మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ ఈ సినిమా మీరందరూ చూసుకుని మంచి మెమరబుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాధా గారి గురించి ఏదో చెప్తాను మైక్ తీసుకొని చెప్పేశారు. ఓకే నేను మిస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అక్కడ నుంచే కదండి క్రెడిట్ అంతా. క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. సో అయితే ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అండి. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎందుకంటే సో సీనియర్ జర్నలిస్ట్ ఆయన